అంటే నేను ఒక ముస్లింగా పుట్టి బీఫ్ తినకూడదు అనే లక్షణం నీకు ఎలా వచ్చింది? మా నాన్నగారు చెప్పారు. అది మనం గోవుని సాగుతాము, మనం ఎద్దులని సాగుతాము, ఈ రెండును మనం తినకూడదు. అంటే మనకు ఉపకారం చేసిన వాటికి అపకారం చేయకూడదు, అంతే కదా? అంతే గురు. ఎందువల్ల మీ నాన్న మనిషి కాబట్టి. అవును తినేవాడు మనిషి కాదంతే. ఆడ ఏ మతస్థుడైనా సరే మనిషి కానివాడు భూమి మీద ఉండడం ఎందుకు? తప్పు కదా. అందులో మనం నరసింహస్వామికి కాశీనాయనకు ముఖ్యం. మా నాయన కాశీనాయన బతికినాళ్ళు ప్రతి పండగకు పోయి పాల్గొని ఆయన కాడ వంట వార్పులు చేసేవాడు అనమాట. అందుకని చెప్పి అదే విషయం మాకు చెప్పినాడు. మేము దాన్ని పాటిస్తున్నాం. ఇప్పుడు 16వ తారీఖు సంక్రాంతి, 14వ తారీఖు కాశీనాయన వస్తాడు. ఫస్ట్ పోయి మేము పల్లకి మోస్తాం. మళ్ళీ తర్వాత నరసింహస్వామి గుడికి పోయి టెంకాయ కొట్టి నరసింహస్వామి పల్లకి మోస్తాం. నీకున్న బుద్ధి, మీ నాన్నకున్న బుద్ధి మిగిలిన వాళ్ళకు కూడా వస్తే మళ్ళీ నమాజ్ చదువుతాను, పోతాను, చేస్తాను. అట్లని వేరే మతస్థులు రేపు 5, 6 నేను తిరుమల వస్తున్నాను అంటే ఇప్పుడని కాదు, సంవత్సరానికి 10 సార్లు పోతాను తిరుమల. ఎంత అదృష్టవంతుడు. నీలప్రభుని అడగండి, షరీఫ్ అని ఒక్కసారి అడగండి. నేను పోయేటప్పుడల్లా నీలప్రభుకి ఫోన్ చేస్తాను. ప్రభు గారు నేను కొండకు పోతున్నాను, ఎవరైనా కానీ మన డివోటీస్ ఉంటే నేను ఒక్కడిని పోయినా అనుకోండి, కార్ తీసుకొని డ్రాప్ చేస్తాను గురుగారు. నేను నైట్ ఎక్కడ ఒక్కడిని పోయినా అంటే మన ఇస్కాన్ టెంపుల్లోనే స్టే చేసి నిద్రపోతాను. మనం ఇన్సాన్గా బతకాలి నాన్న, ఇన్సాన్గా. ఈ భూమి మీద వచ్చేదే గెస్ట్గా కదా. మనం బెస్ట్గా ఏదైనా ఉపకారం చేయి బతకాలి, అంతేగాని బంగ్లాదేశ్లో వాడెవడో ఎవరినో అన్నాడని. ఉదాహరణకి ఒక వ్యక్తి శివుణ్ణి దూషించాడు అనుకుందాం. శివుడు చాలా దయామయుడు, ఆయన ఏం ఫీల్ అవడం. ఒక వ్యక్తి విష్ణువుని దూషించాడు అనుకుందాం, ఆయన అందరికీ తండ్రి, ఆయన ఏం ఫీల్ అవడు. అసలు నువ్వు శివుడి యొక్క అంశవి, నువ్వు విష్ణువు అంశవి. సృష్టికర్త ఎవరున్నారో వాళ్ళే నిన్ను అతన్ని కూడా పుట్టించారు కదా. కాబట్టి ఎవరైతే తిట్లు తిన్నారో వాళ్ళకే లేని కోపం నీకెందుకు? ఎవరో దూషించారు, ఒకవేళ నిజమే అయితే కూడా ఓ వ్యక్తిని చంపేస్తే ఆ దూషించబడ్డవాడు ఆనందపడతాడా? కాబట్టి దయలేని మతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక. ఇప్పుడు నరసింహస్వామి ఎవరిని చంపాడు? హిరణ్యకశిపుని చంపాడు. ఎందుకు చంపాడు? అందరినీ బాధపెడుతున్నాడు కాబట్టి. చెడ్డవాళ్ళని చంపాలి. పాపం ఏమో అతను ఆ దీపుదాసు అంత బతిమాలుతుంటే ఆ పోలీసులు ఆ గాండుగాడికి ఇచ్చేశారు. ఇక్కడ ఒక్క పంది కూడా తప్పు దీపుదాసుని చంపడం అని చెప్పడే. మానవత్వం లేని మతాలు ఏదైనా సరే నశించిపోవాలి. మా మతంలో కూడా ఉంది, ఒక్క మానవుని చంపితే సమస్త మానవులు చంపినంత పాపము. అంటే ఇప్పుడు ప్రపంచంలో కోట్ల మందిని చంపేశారు కదా నాన్న, కోట్ల మందిని. ఇప్పుడు పాకిస్తాన్ పుట్టింది. పాకిస్తాన్ పుట్టడానికి డిక్లేర్ చేసిన తర్వాత 4 monthsలో 20 లక్షల మంది చంపేశారు. ఇస్లామిక్ కంట్రీ కదా. బంగ్లాదేశ్లో కొన్ని లక్షల మంది చంపేశారు, రోజు చంపేస్తున్నారు. మొన్న 7 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసేసి ఇంటిని వాళ్ళ నాన్నని తగలబెట్టేశారు. ఇదంతా ఖురాన్ చదివే వాళ్ళు చేసే పని కదా. అంటే ఖురాన్ ఫాలో అవనట్టే కదా. వీళ్ళంతా నరకానికి వెళ్తారా? ఖచ్చితంగా నరకానికి పోతారు. వాళ్ళు ఫాలో కావట్లేదు. రెండోది గురుగారు, ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఒక పాయింట్ ఇప్పుడు ఖురాన్, ఇస్లాం అనేది శాంతి మతం కదా. మరి ఖురాన్ ఎక్కడుంటే అక్కడ శాంతి ఉందా? కాదు, ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో శాంతి లేదు, బంగ్లాదేశ్లో శాంతి లేదు, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి లేదు. ఎన్ని ఇస్లాం దేశాలు ఉన్నాయి, ఎన్నిట్లో శాంతి ఉంది? ఓసారి 10 దేశాల పేర్లు చెప్పు. ఇరాక్లో ర్యాలీ, ఎవ్రీడే గోలీ, ఈ భూమి మీద మనుషులంతా ఖాళీ. ఇప్పుడు నా కోరిక ఏమిటంటే, నేను రాముని నమ్ముతాను, నువ్వు నమ్మపోయినా పర్లేదయ్యా. నేను కృష్ణుని నమ్ముతాను, నువ్వు నమ్మపోయినా పర్లేదు, నేను చెప్తా. అల్లాని నమ్మేవాడు చెప్తాడా? అల్లాని నమ్మపోయినా పర్లేదు, ఎవడిష్టం వాడిది. కాదు, అల్లాని నమ్మపోయినా పర్లేదు, ఎవడిష్టం వాడిది, ఎవడిష్టం వాడిది. అవునా కదా?
వ్యక్తిగత స్వేచ్ఛకు నేనుగా అన్నట్లేదు. నేనేమంటున్నా అంటే సరే మీరు అన్నట్టు వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. నా మనసుకు అనిపించింది ఏమంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టినా వాళ్ళు ఆకలితో ఉన్నా కూడా నువ్వు బతికి కూడా వేస్ట్ అంటున్నాడు శాంతి ప్రకారంగా. కాదన్న ప్రపంచంలో అవును గురుగారు. ఆయుధాలు ఎక్కువ తయారు చేసే దేశాలు ఎవరివే? ఇస్లామిక్ దేశాలు అవునా? కంట్రీ కావచ్చు గురుగారు. ఇస్లామిక్ దేశాల్లో ఆయుధాలు ఎందుకు ఉండాలి? వాళ్ళు కాదనా ఆ ఇస్లామిక్ దేశాల్లో ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళే సున్నీలు షియాలు కొట్టుకుంటున్నారు. కాదనా అసలు ఇస్లామిక్ దేశాల్లో ఆయుధాలు ఎందుకు వచ్చినాయి? నేను అదే గురుగారు చెప్పు. ఎప్పుడైతే ఈ వర్గం వచ్చిందో, ఏ వర్గం? ఇదే సున్నీ సియా ఇట్లాంటివన్నీ మనమంతా ఒక్కటే అనే భావన లేకపోవడం వల్లే ఈ గొడవలు ఆ అహంకారం వల్ల ఈ ఒకరిని చంపుకోవడం, ఇంకొకరిని చంపుకోవడం. ఇప్పుడు ఖురాన్ ప్రకారంగా వీళ్ళు ముస్లిమ్స్ అవుతారా అంటే వాళ్ళు ఈగోకి వచ్చిన తర్వాత ఖురాన్ ఇంకోటి పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఉన్నా మేము సాధించాలి, విజయం ఉండాలి, మాదే పై చెయ్యి అనుకుంటున్నారు. ఇప్పుడు గాజా ఉందా? గాజాలో పాలస్తీనాలో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆడవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నాకంత దూరం తెలియదు గురుగారు. పర్లేదు. ఇప్పుడు గాజాలో ఏదో జరిగితే ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇక్కడ ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు? ఒక సోదర భావంతో. ఎవరు సోదరులు? ఇప్పుడు ఎలా నాన్న చెప్పు. సోదరులు అవ్వాలంటే ఏముండాలి? ఇప్పుడు మనిషి కాదు దాని ఒక్క నిమిషం, మనిషి సోదరుడు అవ్వాలి. మతం వల్ల సోదరుడు ఏంటి చెప్పు. నేనేమంటున్నా అంటే మీరు ఏమని అనుకోండి, నేనేమనుకోను. మాకు రామాంజనేయ రెడ్డి అని ప్రాణ స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. క్రిస్టియన్స్ అబ్బాయి సునీల్ అని ఒక అతను ఉన్నాడు. ఆ నుంచి వచ్చేసి మామూలుగా ఈ దూదేగుల పిల్లోడు, దూదేగుల పిల్లోడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ నుంచి వచ్చేసి ఇంకొక మతస్థుడు వచ్చేసి ఈ గొల్లోళ్ళు అంటాం కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే డబ్బు కావచ్చు, ఏదైనా పని కావచ్చు, ఇంకొకటి వాళ్ళకు జబ్బు చేసినా కూడా నేను ఒక సోదర భావంతో వితిన్ సెకండ్ లో పరిగెత్తిపోతాను. నువ్వు మనిషివి, నేను నీ గురించి మాట్లాడట్లేదు. అదే గురుగారు నేను చెప్పేది వాళ్ళకి కాదు నాన్న. ఇక్కడ ఇప్పుడు నా పాయింట్, మొన్న దీపు దాసు అనే అతను మనిషా కాదా? మనిషే గురుగారు. మరి వాడిని లైవ్ లో కొట్టి చంపేసి తగలబెట్టేశారంటే వాళ్ళు మనుషులేనా? చెప్పు, వాళ్ళు మనుషులేనా? గురుగారు అంటే అలాంటి వాళ్ళని అల్లా క్షమిస్తాడా చెప్పు? క్షమించాడు ఏ ఒక్కరినైనా సరే. ఇప్పుడు పాకిస్తాన్ పుట్టించి కొన్ని లక్షల మంది హిందువులు చంపేశారు, వీళ్ళందరినీ అల్లా క్షమిస్తాడా? క్షమించాడు గురుగారు. మా దేవుడు కూడా ఏమంటున్నాడంటే అల్లాను ఆరాధించండి, ఇతర దేవుళ్ళను గౌరవించండి అన్నాడు. గౌరవించడం అంటే ఏంది? మనిషి కావచ్చు, దేవతలు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇప్పుడు అక్క ఉంది, మరి ఇప్పుడు మహాలక్ష్మి అక్క ఉంది, అక్క నమస్తే అక్క, మా అమ్మ మా అక్క అంట. ఎందుకు? గౌరవిస్తున్నాం కాబట్టి. అట్లానే అందరూ గౌరవంగా. కాదు నాన్న, నువ్వు చెప్పిన ప్రకారంగా ఇన్ని వేల దేవాలయాలు కూల్చి మసీదుల కింద మార్చారు, మరి అప్పుడు గౌరవం ఎక్కడ ఇచ్చినట్టు? గురువు గారు అది ఏదో వాస్తవం. నవాబులు కావచ్చు, మొఘలు కాదు అంటే వాళ్ళు ఎవరు ఖురాన్ ఫాలో అవ్వలేదా? వాళ్ళు గొర్రెలు ప్రభు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా రాజ్యాలు, కిరీటాలు, వజ్రాలు, వైడూరాలు, దొంగల వాళ్ళు రాజులు కాదు, దొంగల వాళ్ళు. గుడి కూల్చిన వాడు దొంగ, వాడు లంగ, అదే నా బెంగ. ఇప్పుడు వాడు రాజు ఎలా అవుతాడు? ఖురాన్ చదివిన ప్రకారం అయితే ఖచ్చితంగా ఇరుగు పొరుగుతో గాని ఏ మతస్థులు గాని సోదర భావంతోనే ఉండాలి. అలాంటివి 2 దేశాలు చూపించు. ఒకటి గురుగారు, ఒకటి కాదు దేవుడు, నేను షరీఫ్ ఒకటి గురుగారు కాదనా. ఇప్పుడు పాకిస్తాన్ లో మసీద్ మీద బాంబు వేసారు, ఎవరు వేసారు? గురుగారు. అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరు లేరు కదా. నువ్వు పాయింట్ విను. పాకిస్తాన్ లో మసీద్ మీద బాంబు ఎవడేసాడు? ఇంకో ముస్లిము, షియాలు, సున్నీలు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు హిందువుల్లో సెక్యులర్ కుక్కలు తెలుసుకోవాలి. షియాలు సున్నీలో బ్రదర్స్ కాదు.
అసలు హిందువులు ఆవును పూజిస్తారు. అవును. నీలాంటి ఎవడో పుణ్యాత్ముడు ఒకటి పక్కన పెట్టి, అబ్దుల్ కలాం లాంటి పుణ్యాత్ముడు పక్కన పెట్టి, ఓకే. ముస్లింలు ఆవును తింటారు. ఆవుని తినేవాడు, ఆవుని పూజించేవాడు అన్నదమ్ములు ఎలా అవుతారు ఎట్లయితే కదా? అదే నేను చెప్పేది నీలా ఇంగితం ఉన్న ఇన్సాన్లు కావాలి, కానీ మానవుడు ఈ ఎడారి మతాలు మనకు అక్కర్లేదే. మానవ భారత్ మాతాకి, జై. భారత్ మాతాకి, జై. భారత్ మాతాకి. జై. ఎడారి మతాలకి బై.